ఐఏఎస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్‌కి కానీ నేను ఒక 5 పాయింట్లు ఈ వీడియోలో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీ పిల్లలు ఐఏఎస్ అవుతారో లేదో చెక్ చేసుకోండి ఫస్టు. పాయింట్ నెంబర్ 2, మీరు చెక్ చేసుకున్న తర్వాత టోటల్ ఖర్చు ఎంత అవుతుంది, ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతుంది అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, మీ పిల్లలు ప్రస్తుతం ఏజ్ ఎంత? 6th క్లాసా, 7th క్లాసా, 8th క్లాసా, 9th క్లాసా, 10th క్లాసా, ఇంటర్మీడియటా, అంటే +2, +1 లేకపోతే కనుక డిగ్రీయా, గ్రాడ్యుయేషన్, బీటెక్కా, లేకపోతే మెడిసినా, సీఏ చదువుతున్నారా, మరొకట? మీ పిల్లలు ప్రస్తుతం ఏజ్ ప్లస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐఏఎస్ అవ్వాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే క్లారిటీ తెచ్చుకోండి. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ అంటే కంటెంట్ని, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకునేందుకు కోచింగ్ అవసరమో లేదో, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మెంటరింగ్ అంటే ఏంటి, అసలు మెంటరింగ్కి కోచింగ్కి ఉన్న తేడా ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూలంకషంగా డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత మీ అమ్మాయి లేదా అబ్బాయి ఏ ఏజ్ అయినా కానివ్వండి, వాళ్ళు ఐఏఎస్ అవుతారో లేదో ఒక అంచనా, ఎక్స్‌పెండిచర్ లాంటివన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ యుద్ధంలోకి దిగండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ అవేమీ అర్థం చేసుకోకుండా దిగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకేనా ఇందులో చిన్న చిన్న డౌట్స్ ఉంటే 8897826108కి ఫోన్ చేయండి. నా టైం తీసుకోండి, దాని మీద ఆధారపడి మీకు అపాయింట్మెంట్ అక్కడ నుంచి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.